తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయిన శ్రీ 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 బల్సులమ్మ అమ్మవారి జాతర మార్చి 12 నుంచి 27 వరకు జరుగుతుంది. 22వ తారీఖుని మహానైవేద్యం సమర్పిస్తారు. శాంతి స్వరూపమైన శ్రీ బల్సులమ్మ వారి శక్తి మనందరికీ కూడా కృపా కటాక్షంగా ఉండడానికి కోసము ప్రతిరోజు నైవేద్యం పెట్టి దాదాపు 12 నుంచి 27వ తారీఖు వరకు అనేక రకమైన నైవేద్యాలతోటి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బొత్స శ్రీనివాస్ ప్రతిరోజు 1,00,000 గాజుల్ని 15 రోజులు పూజలో పెట్టి ఆ గాజుల్ని ప్రతి ఇంటికి ప్రతి మహిళ పంచే విధంగా తాడేపల్లిగూడెం ఉన్న ప్రతి ఆలయంలోని కూడా పంచిపెడుతున్నారు. ప్రతి వార్డుకి 3-4 గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి దగ్గరికి కూడా మహిళలు రప్పించి వాళ్ళకి పసుపు కుంకుమ అమ్మవారి ప్రతిమ గాజుల్ని పంచిపెట్టే విధంగా శాసనసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా మా జాతరని అందరూ ఒక భక్తులతో పాటించాలని, అలాగే ఈ జాతర మహోత్సవం రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చెంది మన అమ్మవారి కృప అందరికి కలగాలని కోరుకుంటున్నాను. జై బల్సులమ్మ తల్లి. మార్చి 12 నుండి మార్చి 27 వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పట్టణంలోని నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై బల్సులమ్మ తల్లి. ఈరోజు 3వ వార్డులో పసల చెరువు దగ్గర దుర్గమ్మ గుడి దగ్గర బల్సులమ్మ గుడి దగ్గర పూజా కార్యక్రమాలు అందుకుని గాజులు పసుపు కుంకుమ మా పసల చెరువు దగ్గర దుర్గమ్మ గుడి దగ్గరికి రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల మహిళలందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగన్నాథరాజు గారికి, అలాగే మేడపాటి రాజలక్ష్మి గారికి, రాంపండు గారికి, రామావతి గారికి, రత్నకుమారి గారికి, ప్రసన్నకి బల్సులమ్మ జాతర అన్నది చాలా వైభవంగా ఎంతో గొప్పగా అందరూ ఎప్పుడూ గుర్తుండిపోయే విధంగా చేయాలని మా శాసనసభ్యులు గౌరవనీయులైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ బల్సులమ్మ జాతర కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆలయ కమిటీ అంజబాబు గారు నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతరలో పాల్పంచుకుని బల్సులమ్మ జాతర ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి జై బల్సులమ్మ తల్లి. తాడేపల్లిగూడెంలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించిన మార్చి 12 తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ఎప్పుడూ లేని విధంగా చాలా బాగా చేస్తున్నారు. బొలిశెట్టి శ్రీని గారు, ఎమ్మెల్యే గారు, తాలూకా తర్వాత గుడి నిర్వాహకులు శ్రీరంగ అంజుబాబు గారు నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా లేదు. గతంలో బొలిశెట్టి శ్రీని గారు చైర్మన్గా ఉండగా, మాణిక్యాల గారు ఎమ్మెల్యేగా ఉండగా, మంత్రి పదవిలో ఉండగా ఈ బల్సులమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి చాలా కృషి చేసి ఎంత బాగా కట్టారంటే అంత బాగా చేశారు. అప్పుడు జాతర చేశారు. దాని తర్వాత 12 ఏళ్ళకి మళ్ళీ జాతర చాలా కృషి చేసి చాలా కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. అందరికీ నా వందనాలు. జై బల్సులమ్మ తల్లి. జై జై బల్సులమ్మ తల్లి.